డియర్ కస్టమర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సాటర్డే రోజు మనము ఆముదాలు వేయించుకొని గానుగ నుంచి ఆముదం తీసుకున్నాం కదండి, పచ్చాముదము. ఇది వచ్చేసి పచ్చాముదం అండి, ఇలా ఉంటుంది. ఈ పచ్చాముదానికి జస్ట్ మనం ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసి మనం ఒక 3-4 అవర్స్ దీన్ని మరిగించినట్లయితే ఆముదం నూనె అనేది పైకి రావడం జరుగుతుందండి. దాన్నే వంట ఆముదము అంటారు. ఈ పచ్చాముదం చాలా థిక్గా ఉంటుంది కాబట్టి ఇది వంటకైతే అండ్ స్కిన్కి వంటకి తాగడానికి పనికిరాదండి. సో దీన్ని వండినాక మనకి వంటాముదం అయితే తయారవుతుంది. ఈ వంటాముదము కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండ్ వాతం నొప్పులు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆముదము 2-3 డేస్కి ఒకసారి తీసుకుంటే వాళ్ళకి వాతం నుంచి వచ్చేటటువంటి నొప్పి అనేది చాలా బాగా తగ్గుతుంది. అండ్ హెయిర్ కూడా వాడుకోవచ్చండి. మాడకి ఆముదాన్ని అప్లై చేసుకున్నప్పుడు బాగా చలవ చేస్తుంది అండ్ ఒక్క వెంట్రుక ఉన్న చోట 10 వెంట్రుకలు రావడం జరుగుతుంది. అలాగే హెయిర్కి సంబంధించినటువంటి అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆముదం ఉపయోగించి తగ్గించుకోవచ్చండి. అలాగే చంటి పిల్లలకి మసాజ్ లాగా కూడా ఈ ఆముదాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ మధ్య అరికాళ్ళకి మసాజ్ చేసుకోవడానికి వాడుతున్నారు అండ్ బొడ్లో కూడా వేసుకుంటున్నారండి. మన 2 బ్రాంచెస్లో ఈ ఆముదం అయితే అవైలబుల్గా ఉంటుంది. ఆముదం తీసుకునేటప్పుడు అది మెషిన్ మేడ్ ఆముదమా అండ్ వండిన ఆముదమా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఆముదము విషయంలో చాలా కల్తీ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వంటాముదం అనేది చాలా లాంగ్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ మంది తీయరు. మెషిన్ మేడ్ అనేది చాలామంది యూజ్ చేస్తుంటారు. అలాగే మెడికల్ షాప్లో దొరికేటటువంటి ఆముదం అయితే అసలు అది ఆముదమో లేదో కూడా అర్థం కాదండి. ఆముదం అనేది అసలు వైట్గానే ఉండడం జరగదు. బట్ కిరాణం షాప్లో, మెడికల్ షాప్లో దొరికేది ఆముదం వైట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆముదం తీసుకునేటప్పుడు అన్ని విషయాలు ఒక్కసారి ఆలోచించి తీసుకోండి. థ్యాంక్ యూ. డియర్ కస్టమర్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సాటర్డే రోజు మనము ఆముదాలు వేయించుకొని గానుగ నుంచి ఆముదం తీసుకున్నాం కదండి, పచ్చాముదము. ఇది వచ్చేసి పచ్చాముదం అండి, ఇలా ఉంటుంది. ఈ పచ్చాముదానికి జస్ట్ మనం ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసి మనం ఒక 3-4 అవర్స్ దీన్ని మరిగించినట్లయితే ఆముదం నూనె అనేది పైకి రావడం జరుగుతుందండి. దాన్నే వంట ఆముదము అంటారు. ఈ పచ్చాముదం చాలా థిక్గా ఉంటుంది కాబట్టి ఇది వంటకైతే అండ్ స్కిన్కి వంటకి తాగడానికి పనికిరాదండి. సో దీన్ని వండినాక మనకి వంటాముదం అయితే తయారవుతుంది. ఈ వంటాముదము కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది అండ్ వాతం నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుందండి. సయాటికా పెయిన్ ఉన్న వాళ్ళకు కూడా ఈ ఆముదము 2-3 డేస్కి ఒకసారి తీసుకుంటే వాళ్ళకి వాతం నుంచి వచ్చేటటువంటి నొప్పి అనేది చాలా బాగా తగ్గుతుంది అండ్ హెయిర్ కూడా